అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. కన్యా రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలున్నాయి. కన్యా రాశి వారికి ఈ వారం విశేషించి జన్మ రాశిలో కేతువు కళత్ర స్థానంలో రాహు, కుజుడు మరియు బుధుడు యొక్క సంచారం. కన్యా రాశి వారికి అష్టమ గురుడు సంచరించడం. అలాగే విశేషించి కన్యా రాశికి రవి యొక్క ప్రభావం మరియు ఇతర గ్రహాల ప్రభావం చేత ఈ వారం మధ్యస్థ ఫలితాలున్నాయి. కన్యా రాశి వారికి కుటుంబంలో ఏదో ఒక ఘర్షణలు, ఇబ్బందికరమైనటువంటి స్థితి గోచరిస్తుంది. కన్యా రాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో వివాహమైనటువంటి భార్యాభర్తలు విశేషంగా వారి మధ్య కొంత మనస్పర్ధలు, భేదాభిప్రాయాలు, ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనపడుతుంది. కన్యా రాశి వారు విశేషంగా ఈ వారం మరింతగా అంటే కుటుంబ పరంగా బాగుండాలి అనుకుంటే మాత్రం ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నాను. కన్యా రాశి ఉద్యోగస్తులకి అనుకూలమైనటువంటి సమయం. కన్యా రాశి వ్యాపారస్తులకి మార్పు తెచ్చేటువంటి సమయం. కన్యా రాశి రైతాంగం, సినీ రంగం వారికి ఈ వారం మధ్యస్థంగా ఉంది. కన్యా రాశి వ్యాపారస్తులకి వ్యాపారంలో మార్పు వచ్చేటువంటి స్థితి, కొంత ఉన్నత స్థితికి తీసుకెళ్ళేటువంటి స్థితి ఉన్నది. కన్యా రాశి వారికి ప్రయాణాలు, దైవ దర్శనాలు వంటివి అనుకూలిస్తాయి. అవి కొంత సత్ఫలితాలను ఇస్తాయి. మొత్తం మీద కన్యా రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలున్నాయి. ఖర్చులు కొంత అధికంగా ఉన్నప్పటికీ ఏదో రకంగా ధన సహాయం మాత్రం అందుతుంది. కన్యా రాశి వారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే దైవ దర్శనాలు చేసుకోవడం, శివారాధన చేయడం, ఈశ్వరుని పూజించడం, ఆరాధించడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందగలని తెలియజేస్తున్నాను. కన్యా రాశి వారు విశేషించి విఘ్నేశ్వరుణ్ణి, శివుణ్ణి ఆరాధించాలని, దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించుకుని దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలను పఠించుకోవాలని సూచిస్తున్నాను. చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా గోచారపరమైనటువంటి ఈ రాశి ఫలితాలన్నీ మీకు తెలియజేశాను. ఈ యొక్క ఫలితాలని, దాంట్లో ఉన్నటువంటి అంశాలని తీసుకుని మీకు ఏవైతే ప్రతికూల ఫలితాలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి మీకు చెప్పినటువంటి రెమెడీస్ ఏవైతే ఉన్నాయో ఆ పరిహారాలు మీరు పాటించడం వల్ల మరింత శుభ ఫలితాలను పొందగలరని మాత్రం సూచిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యాజమాన్యానికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా నేను మీకు ఈ ఫలితాలు తెలియజేశాను. మరొక్కసారి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ. తిరిగి మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం.